ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎక్సర్సైజ్ లో యూజువల్లీ 2 టైప్స్ ఉంటాయండి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది, అనైరోబిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో జిమ్ కి వెళ్ళే అలవాటు ఉంటే మీరు ఫస్ట్ వెళ్ళగానే మీకు 2 కేటగిరీస్ కనిపిస్తాయి. ఒకటి వెయిట్స్ ఉంటాయి, అనైరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు వెయిట్స్. మరి ఇంకొకటి ఏంటంటే కార్డియో. సో వెయిట్స్ ఏంటంటే మీ ఇండివిజువల్ మజిల్ కి మాత్రమే స్ట్రెంథెన్ చేస్తాయి, అది మీ హార్ట్ కి ఎక్కువ హెల్ప్ అవుతుంది. సో మీ హార్ట్ కి రికమెండెడ్ ఏంటంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్. సో ఆ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ని స్పెషల్ గా కార్డియో అంటారు. సో కార్డియో అని ఎందుకు అంటారంటే దీస్ ఆర్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ హార్ట్. సో నార్మల్ అనైరోబిక్ వెయిట్స్ ఎట్లయితే మీ ఇండివిజువల్ మజిల్ ని స్ట్రెంథెన్ చేస్తాయో, ఈ కార్డియో ఎక్సర్సైజ్ అన్ని కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్ మీ హార్ట్ కి స్ట్రెంథెన్ చేస్తాయి. సో మీరు ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటే యూజువల్గా సైక్లింగ్ అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు, ఆర్ డిఫరెంట్ డాన్స్ ఫార్మ్స్ ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ జిమ్స్ లో చూస్తుంటారు కదా. సో అందులో ఏది చేసినా సరే ఏరోబిక్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే ఫర్ అట్లీస్ట్ 5 to 7 days a week. రైట్. అంటే ఓవరాల్ గా ఏంటంటే అరౌండ్ 150 minutes per week అట్లీస్ట్. మాక్సిమం మీరు ఎంతైనా చేయొచ్చు. సో గైడ్ లైన్స్ ప్రకారం, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ప్రకారం, సో వరల్డ్ అంతా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే అట్లీస్ట్ 150 hours కన్నా ఎక్కువ వర్క్ చేస్తేనే పర్ వీక్, అట్లీస్ట్ ఏరోబిక్ యాక్టివిటీ చేస్తేనే మీకు ఎంతో కొంత హార్ట్ స్ట్రెంథెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వాకింగ్ అంటే కూడా యూజువల్గా ఏంటంటే అందరూ చేసే కామన్ ఎక్సర్సైజ్ వాకింగ్. సో వాకింగ్ అంటే ఏంటంటే మీరు నార్మల్ రేట్ లో ఇంట్లో ఎలా నడుస్తూ ఉంటారో అదే విధంగా మీరు వాకింగ్ ట్రాక్ మీద కూడా నడిచి వాకింగ్ అంటే అది హార్ట్ ఎక్కువ స్ట్రెంథెన్ అవ్వదు. అది ఎలా అంటే అది మీ హార్ట్ ని మీరు కష్టపడితేనే అది స్ట్రెంథెన్ అవుతుంది. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఇండివిజువల్ మజిల్ కి నార్మల్ ఎక్సర్సైజ్ అనుకోండి వెయిట్స్, మీరు ఒక 1 kg వెయిట్ తీసుకుని ఎన్ని అవర్స్ జిమ్ చేసినా కూడా మీ మజిల్ 1 kg ఈజీగా లిఫ్ట్ చేయగలిగినప్పుడు అది స్ట్రెంథెన్ అవ్వదు, బాడీ బిల్డ్ అవ్వదు. ఎప్పుడైతే మీరు 3 kg 5 kg మీ మజిల్ పెయిన్ వచ్చేంత ఎక్కువగా స్ట్రెంథెన్ ఎక్సర్సైజ్ చేస్తారో అప్పుడే అది స్ట్రెంథెన్ అయ్యి గట్టిపడుతుంది. సో హార్ట్ కూడా అంతే. సో మీరు డైలీ మీరు నార్మల్ పేస్ లో ఎలా వాక్ చేస్తున్నారో అలానే మీ వాకింగ్ టైంలో కూడా చేస్తే మీ హార్ట్ మీద ఎక్స్ట్రా లోడ్ పడదు, అది స్ట్రెంథెన్ అవ్వదు. సో ఎప్పుడైతే మీరు డైలీ వాక్ చేయడం కన్నా ఎక్స్ట్రా పేస్ తో, అంటే వాకింగే మన పని అనే విధంగా వాక్ చేస్తేనే ఆ 30 minutes మీ హార్ట్ మీద కొంచెం లోడ్ పడి, ఎక్స్ట్రా లోడ్ పడి హార్ట్ కొంచెం స్ట్రెంథెన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ హార్ట్ స్ట్రెంథెన్ అయ్యడం వల్ల ఏంటంటే 2 benefits ఉంటాయి. ఒకటి, హార్ట్ అటాక్స్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ ఇఫ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి మీకు హార్ట్ అటాక్ వచ్చినా కూడా అది ప్రాణం మీదకి రాకుండా మీ హార్ట్ తట్టుకోగలిగిన ఛాన్స్ ఉంది. సో 2 విధాలుగా కూడా మీరు ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేసుకుని స్ట్రెంథెన్ చేసుకుంటే హార్ట్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ అందులో కూడా అట్లీస్ట్ 5 days ఏరోబిక్ ఎక్సర్సైజ్ మినిమం చేయండి. 1 week మొత్తం చేయగలిగితే ఇంకా మంచిది. అండ్ అనైరోబిక్ ఎక్సర్సైజ్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ అట్లీస్ట్ 2 days చేస్తే సరిపోతుంది. అది మీ హార్ట్ కి ఎక్కువ యూజ్ ఉండదు, ఇండివిజువల్ మజిల్స్ కి ఎక్కువ యూజ్ ఉంటుంది. చాలా ఫండమెంటల్ ఇష్యూస్ని గుర్తు చేశారు డాక్టర్ సుమంత్ ఇవాళ. అంటే నార్మల్గా హార్ట్ అటాక్, హార్ట్ డిసీజ్కి కారకాలు ఏమిటి, అలాగే అవాయిడ్ చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, మన చేతుల్లో ఉన్న అంశాలు ఏంటని చెప్పి, మరో సందర్భంలో మిమ్మల్ని తప్పకుండా స్పెసిఫిక్ కండిషన్స్ అంటే ప్రెగ్నెన్సీలో హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎలా డీల్ చేయాలి, అలాగే ఇతర కోమార్బిడిటీస్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎటువంటి రిస్క్ ఉంటుంది అనే అంశాలపై కూడా మాట్లాడతాం సార్. నేరుగా బహుశా మీ హాస్పిటల్కి వచ్చి మా కెమెరా తీసుకుని వీ వుడ్ లైక్ టు ఇంటర్వ్యూ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ సుమంత్ ఫర్ జాయినింగ్ us today on Zoom. Thank you very much Sakshi TV for also inviting me.